గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 954. ఈరోజు డైలీ మనీలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ జస్ట్ 1 పాయింట్ పెరిగి 81,510 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 8 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,610 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.33% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.32% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 0.32% పెరిగింది. నెక్స్ట్ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క చైర్మన్ అయినటువంటి రామ్దేవ్ అగర్వాల్ గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలోని ఈయన దగ్గర నుంచి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వచ్చాయి. ప్రెసెంట్ మార్కెట్ రిలేటెడ్ గా ఆయన మాట్లాడుతూ మార్కెట్ లోని యాక్చువల్లీ ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా సెల్ చేస్తూ వెళ్లారు కదా, ఇంత సెల్ చేసినా కూడా మన మార్కెట్ మరీ ఏమంత కరెక్ట్ అవ్వలేదు. అండ్ ప్రెసెంట్ అగైన్ మన మార్కెట్ లోకి ఎఫ్ఐఎస్ వెనక్కి వచ్చారు, కానీ ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్ ఒక 10% కరెక్షన్ కి అయితే రెడీగానే ఉండాలని చెప్పి ఆయన కామెంట్ చేస్తున్నారు. అండ్ వాల్యుయేషన్స్ పరంగా చూసినట్లయితే యుఎస్ మార్కెట్ కన్నా మన మార్కెట్ మరీ అంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవ్వట్లేదని, అండ్ చైనాతో మన ఇండియన్ ప్రెసెంట్ కంపేర్ చేయలేం, ఎందుకంటే మనది గ్రోత్ కంట్రీ కాబట్టి మనం చైనాతో ఇప్పుడు కంపేర్ చేయడం కరెక్ట్ కాదని. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ అయితే ప్రెసెంట్ బాగానే ఉన్నది, బట్ ఎనీ టైం మార్కెట్ లో ఒక 10% కరెక్షన్ కి అయితే ఇన్వెస్టర్స్ రెడీగా ఉండాలని చెప్పి ఆయన కామెంట్ చేస్తున్నారు. ప్రెసెంట్ మన మార్కెట్ లోని వేరియస్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ గ్రోత్ స్లో డౌన్ చూస్తున్నాం కదా, ఇది నెక్స్ట్ క్వార్టర్ లో కూడా కొంత కంటిన్యూ అవ్వచ్చు, ఎందుకంటే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా మనం చూస్తే కొంత కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నట్టుగా ఈయన కామెంట్స్ పెట్టి మనం చూడొచ్చు. బట్ ఫోర్త్ క్వార్టర్ నుంచి రికవర్ అవ్వచ్చు అన్నట్టుగా ఈయన కామెంట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా బ్లూ చిప్ స్టాక్స్ రిలేటెడ్ గా ఆయన మాట్లాడుతూ 50% కరెక్ట్ అయినటువంటి బ్లూ చిప్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కనుక మనం అక్యుములేట్ చేసినట్లయితే లాంగ్ రన్ లోని ఆ కంపెనీస్ మనకి మంచి రిటర్న్స్ ఇవ్వచ్చని ప్రెసెంట్ ఒక ఎగ్జాంపుల్ కూడా ఆయన షేర్ చేశారు. అంటే ఏషియన్ పెయింట్స్ విషయంకి వచ్చేసరికి బిర్లా గ్రూప్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ పెయింట్స్ బ్రాండ్ ని లాంచ్ చేశారో అక్కడి నుంచి ఈ పెయింట్ సెక్టర్ లోని చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ కనబడుతున్నది కదా, ఈ కాంపిటీషన్ వల్ల ఏషియన్ పెయింట్స్ యొక్క నెంబర్స్ అయితే కొంత వీక్ గా వస్తున్నాయి. సో ఇలా వీక్ వస్తున్నాయి కదా అని చెప్పి ఏషియన్ పెయింట్స్ బ్యాడ్ కంపెనీ అయిపోదని, అండ్ ఫర్దర్ గా మరికొన్నాళ్ళు కూడా ఈ పెయింట్ సెక్టర్ లోని ఇటువంటి టఫ్ సిచ్యువేషన్ గడపనొచ్చు. ఒకవేళ ఈ సిచ్యువేషన్ వలన ఏషియన్ పెయింట్స్ నెంబర్స్ ఫర్దర్ గా కూడా వీక్ గా వచ్చి స్టాక్ కనుక ఇంకా కరెక్ట్ అయింది అనుకోండి, అంటే ఆల్రెడీ ఇప్పటికి ఏషియన్ పెయింట్ స్టాక్ నియర్లీ 33% వరకు కరెక్ట్ అయింది, అదే స్టాక్ 50% కానీ కరెక్ట్ అయినట్లయితే ఆ స్టాక్ ని బై చేయడానికి దట్ ఈస్ ఎ రైట్ టైం అని. సో అలా ఏవైతే బ్లూ చిప్ స్టాక్స్ ఇంతలా కరెక్ట్ అవుతాయి, ఏషియన్ పెయింట్స్ అనే కాదు, డీమార్ట్ కావచ్చు, టాటా ఎలక్సీ కావచ్చు, బర్జర్ పెయింట్స్ కావచ్చు, ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా నియర్లీ 30% పైనే కరెక్ట్ అయ్యాయి. ఈవెన్ అదానీ గ్రూప్ కంపెనీస్ లో కూడా కొన్ని కంపెనీస్ ఈ విధంగా కరెక్ట్ అయ్యాయి. ఒకవేళ ఈ స్టాక్స్ కనుక 50% వరకు కరెక్ట్ అయినట్లయితే అటువంటి బ్లూ చిప్ స్టాక్స్ ని అక్వైర్ చేసి పెట్టుకున్నట్లయితే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ లోని జస్ట్ అవి కరెక్ట్ అయినటువంటి ప్రైస్ కి రీచ్ అయినా కూడా మనకి ఆల్మోస్ట్ డబుల్ రిటర్న్ వచ్చినట్లని, ఒకవేళ 4 years లో వచ్చిన ఆ రిటర్న్ దట్ ఈస్ స్టిల్ ఏ గుడ్ రిటర్న్ అని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఇలాగ ఏవైతే బ్లూ చిప్ కంపెనీస్ ఉంటాయంటే చాలా మంది ఇక్కడ స్మాల్ మిడ్ క్యాప్ కంపెనీస్ కి వచ్చేసరికి ఆ కంపెనీస్ లోని చాలా హై రిస్క్ ఉంటుంది కాబట్టి అటువంటి కంపెనీస్ ఇష్టపడకపోవచ్చు కదా. సో జనరల్లీ లార్జ్ క్యాప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలోని కొంత మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే కొంత సేఫ్ కాబట్టి అటువంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి కొంతమంది ఇష్టపడతారు. ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో మనం ఇన్వెస్ట్ చేసినా కూడా కొంతవరకు కొన్ని లార్జ్ క్యాప్ కంపెనీస్ కూడా మన పోర్ట్ఫోలియోలో ఉండడం అన్నది బెటర్. సో ఇలా ఏవైతే లార్జ్ క్యాప్ కంపెనీస్ ని అక్వైర్ చేయాలనుకుంటారో ఇలా బాగా కరెక్ట్ అయినటువంటి లార్జ్ క్యాప్స్ ని కనుక అక్వైర్ చేసి కొంతకాలం హోల్డ్ చేయగలిసినట్లయితే అగైన్ అటువంటి లార్జ్ క్యాప్ కంపెనీస్ మనకి మంచి రిటర్న్స్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఈయన కామెంట్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం కదా బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉన్నాం అని చెప్పి, ఆయన ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా కూడా పాజిటివ్ గా ఉన్నట్టుగా కామెంట్ చేశారు. బ్యాంకింగ్ సెక్టర్ లో అయితే మంచి ఆపర్చునిటీ ఉన్నది. ఒకవేళ మీరు ఎవరైనా బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే ఒకసారి ఆ సెక్టర్ పైన వర్క్ చేయడానికి ప్రయత్నించండి. ఆ సెక్టర్ లో కూడా మీరు చిన్న చిన్న బ్యాంక్స్ తో ప్లే చేసే కన్నా లార్జ్ బ్యాంక్స్ ఉంటాయి కదా, అటువంటి బ్యాంక్స్ తో కనుక ప్లే చేసినట్లయితే కొంతవరకు మనకు సేఫ్టీ కూడా ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్స్ లో ఒకవేళ ఏదైనా ఫ్రాడ్ జరిగింది అనుకుంటే అవి మనకి తెలిసేసరికి చాలా టైం పడుతుంది. సో దానివల్ల మనం ఒకసారి నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ ఎవరైనా బ్యాంక్ స్టాక్స్ రిలేటెడ్ గా అనాలిసిస్ చేయలేము అనుకున్నట్లయితే ఈ బ్యాంకింగ్ రిలేటెడ్ గా ఫండ్స్ కూడా ఉంటాయి. సో ఫండ్ రూట్ ని కూడా సెలెక్ట్ చేసుకోవడం బెటర్. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ క్వార్టర్లో మనం చూసినట్లయితే మన కంట్రీలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడంతో కన్జంప్షన్ అయితే కొంత తగ్గింది కదా. సో ఈ తగ్గినటువంటి కన్జంప్షన్ కి మళ్ళీ బూస్టప్ ఇచ్చేందుకు గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోబోతున్నట్లుగా ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్
షేర్ చేస్తున్నారు. మెయిన్లీ ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నటువంటి టైంలో కన్జంప్షన్ జనరల్ ఎలా తగ్గుతుంది? లో ఇన్కమ్ గ్రూప్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్ఫ్లేషన్ ఇలా పెరిగిపోవడం వల్ల వాళ్ళ ఖర్చులు తగ్గించుకుంటారు కదా. సో ఇలా ఖర్చులు తగ్గించుకోవడానికి రీజన్ ఏంటి? వాళ్ళు ఎక్కువగా ట్యాక్స్లు కడుతుండడం వల్ల వాళ్ళపైన అదనపు భారం పడుతుంది. కాబట్టి లో ఇన్కమ్ గ్రూప్ పైన ఈ ట్యాక్స్ భారాన్ని తగ్గించడానికి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూస్తుందని, దీనిలో భాగంగా న్యూ ట్యాక్స్ రెజిమ్ లోని లో ఇన్కమ్ గ్రూప్ లో ఉండేటువంటి పీపుల్ కి కొంతవరకు ట్యాక్స్ రిలీఫ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈసారి బడ్జెట్ లో అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీని రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆప్షన్స్ పైన గవర్నమెంట్ అయితే ప్రెసెంట్ వర్క్ చేస్తుందని, సో వన్స్ ఫైనలైజ్ అయినట్లయితే కమింగ్ బడ్జెట్ లోని ఈ ట్యాక్స్ రెజిమ్ లోని కొన్ని చేంజెస్ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే మిడిల్ క్లాస్ పైన ట్యాక్స్ భారం అధికంగా పడుతుండడం వలన చాలా మంది సఫర్ అవుతున్నారు. గవర్నమెంట్ దీని గురించి కొంత ఆలోచించి మిడిల్ క్లాస్ పైన పడుతున్నటువంటి ఈ ట్యాక్స్ భారాన్ని తగ్గించినట్లయితే దాని ద్వారా చాలా మంది బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. చూడాలి నెక్స్ట్ బడ్జెట్ లో అయినా ఈ ట్యాక్స్ రిలీఫ్ రిలేటెడ్ గా గవర్నమెంట్ నుంచి ఏమైనా డిసిషన్ వస్తుందేమో. దీని రిలేటెడ్ గా మీరేమనుకుంటున్నారు? అంటే ట్యాక్స్ రిలీఫ్ ఏమైనా మనకి లభించచ్చా లేదా అన్నది మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఆంపియర్ బ్రాండ్ తోని ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సెల్ చేసేటువంటి గ్రీవ్స్ కాటన్ లోని ఫేమస్ ఇన్వెస్టర్ అయినటువంటి విజయ్ కేడియా గారు బ్లాక్ ట్రేడ్ లో 12 lakh షేర్స్ ని అక్వైర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మనం చూసినట్లయితే మన కంట్రీలోని ఎలక్ట్రిక్ 2 wheelers రిలేటెడ్ గా డిమాండ్ చాలా స్ట్రాంగ్ గా పెరుగుతుంది కదా. దీంతో ఎలక్ట్రిక్ 2 wheeler సేల్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. సో దీనివల్ల ఎలక్ట్రిక్ 2 wheelers మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి కంపెనీస్ బెనిఫిట్ పొందుతుంటాయి. కాబట్టి ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను మైట్ బి విజయ్ కేడియా గారు ఈ కంపెనీలో ఈ స్టేక్ ని అక్వైర్ చేసి ఉండొచ్చు. వాళ్ళు ఎందుకు అక్వైర్ చేశారన్న థీసిస్ అయితే మనం చెప్పలేం కదా. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మన కంట్రీలోనైతే ఎలక్ట్రిక్ 2 wheelers డిమాండ్ అయితే బాగానే పెరుగుతుంది. దానివల్ల ఎలక్ట్రిక్ 2 wheelers మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ అయితే లాంగ్ టర్మ్ లో బాగానే లాభపడి ఉన్నాయి. అండ్ ఈ గ్రీవ్స్ కాటన్ వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలంటే రీసెంట్ గానే వీళ్ళ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఉన్నది కదా, దీన్ని వీళ్ళు ఐపీఓకి తీసుకురాబోతున్నట్టుగా రీసెంట్ గానే అనౌన్స్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ నేను మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత సెబీ దగ్గర నుంచి ఇన్వెస్టర్స్ కి ఒక ఇంపార్టెంట్ అలర్ట్ వచ్చింది. ప్రెసెంట్ చూసినట్లయితే అన్లిస్టెడ్ స్పేస్ లోని ట్రేడ్ అవుతున్నటువంటి షేర్స్ రిలేటెడ్ గా చాలా బజ్ క్రియేట్ అవుతున్నది కదా. సో దీన్ని యూజ్ చేసుకోవడానికి కొంతమంది అన్ఆథరైజ్డ్ యాప్స్ ని యూజ్ చేయడం ద్వారా ఈ అన్లిస్టెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ షేర్స్ యొక్క ట్రాన్సాక్షన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారని చెప్పి గుర్తించినటువంటి సెబీ ఇటువంటి అన్ఆథరైజ్డ్ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్స్ ఆర్ వెబ్సైట్స్ ని యూజ్ చేసి ఎవరు కూడా అన్లిస్టెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ లోని సెక్యూరిటీస్ అయితే పర్చేస్ చేయొద్దు. అలా పర్చేస్ చేయడం వల్ల ఓవరాల్ గా ఇన్వెస్టర్స్ నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అంటే ఆ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సెబీ అండర్ లోకి రావు. కాబట్టి అవి సెబీ యొక్క రూల్స్ ని వైలేట్ చేయడమే. ఈవెన్ వాళ్ళు ఎవరైతే ఇలా సెక్యూరిటీస్ ని సెల్ చేస్తున్నారో వాళ్ళు ఇన్వెస్టర్స్ ని మోసం చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇటువంటి ప్లాట్ఫామ్స్ ద్వారా అన్లిస్టెడ్ స్పేస్ లోని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ యొక్క సెక్యూరిటీస్ మీకు ఎవరైనా ఆఫర్ చేస్తున్నట్లయితే అలాంటివి అస్సలు యాక్సెప్ట్ చేయకండి. అండ్ అటువంటి ప్లాట్ఫామ్స్ కూడా యూజ్ చేయొద్దని చెప్పి సెబీ ఇన్వెస్టర్స్ కి ఒక అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా అన్లిస్టెడ్ స్పేస్ లోనే కాదు, ఈవెన్ లిస్టెడ్ స్పేస్ లో కూడా మీరు మా ప్లాట్ఫామ్ ద్వారా ట్రేడింగ్ చేసినా, మీరు మా ప్లాట్ఫామ్ ద్వారా ఇన్వెస్ట్ చేసినా మీకు బోలెడ్ లాభాలు తెచ్చి పెడతామని చెప్పి మీకు చాలా కాల్స్ వస్తానే ఉంటాయి. పాపం ఎంత ఎడ్యుకేట్ చేస్తున్నా కూడా కొంతమంది తెలియక ఇటువంటి అన్ఆథరైజ్డ్ ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసి భయంకరంగా డబ్బులు కోల్పోతున్నారు. మనం ఈవెన్ ఇమాజిన్ కూడా చేయలేం. కొంతమంది ఏకంగా కోట్ల రూపాయలని ఇటువంటి ప్లాట్ఫామ్స్ యూజ్ చేయడం ద్వారా డబ్బులు కోల్పోతున్నారు. ఎందుకంటే అలాంటి అన్ఆథరైజ్డ్ ప్లాట్ఫామ్స్ లోనే అసలు స్టాక్స్ అన్నమే ఉండవు. వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారంటే నమ్మించి ఇనిషియల్ గా డబ్బులు ఇన్వెస్ట్ చేసేలా చేస్తారు. మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి స్టాక్ పెరిగినట్టుగా అక్కడ మీకు కనబడుతుంది. అండ్ మీకు డబ్బులు రిటర్న్ కూడా ఇనిషియల్ గా కొంత డబ్బులు రిటర్న్ అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత నమ్మి ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు చూడండి. అప్పుడే ఇటువంటి స్కామ్స్టర్స్ బోర్డు తిప్పేసి మీ డబ్బులన్నీ నొక్కేస్తారు. సో అందుకని ఎవరైనా మీకు ఒకవేళ కాల్స్ చేసి మీ బదులు మేమే ట్రేడింగ్ చేస్తాము, మీ బదులు మేమే ఇన్వెస్ట్ చేస్తాము, లేదా మా ప్లాట్ఫామ్ లో ఇన్వెస్ట్ చేయండి అని ఎవరైనా చెప్తున్నట్లయితే అటువంటి వారిని అస్సలు నమ్మద్దు. జస్ట్ అలా కాల్స్ వచ్చినా మెసేజ్ వచ్చినా వాటిని బ్లాక్ చేసి పడేయండి. అండ్ ఈవెన్ మీ ఇంట్లో వాళ్ళు అంటే ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో పాపం వాళ్ళు తెలియక ఒక్కోసారి మోసపోతుంటారు. ఈవెన్ వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయడం అన్నది మన రెస్పాన్సిబిలిటీ. సో ఇంట్లో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. వీళ్ళు కండక్ట్ చేసినటువంటి ఎనలిస్ట్ మీట్ లోని వీళ్ళ మేనేజ్మెంట్ అయితే చాలా మంచి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 నాటికి బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ టోటల్ ఇన్కమ్ 1.1 lakh crore గా ఉంటే అది ఫైనాన్షియల్ ఇయర్ 29 నాటికి 3 lakh crore కి రీచ్ అవుతుందని, అదే ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని వీళ్ళ 8,000 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే అది ఫైనాన్షియల్ ఇయర్ 29 నాటికి 20,000 crores కి రీచ్ అవుతుందని వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 ఫస్ట్ హాఫ్ లోని వీళ్ళ కస్టమర్ ఫ్రాంచైజ్ 9.21 crore గా ఉంటే అది ఫైనాన్షియల్ ఇయర్ 28 కి 13 to 14 crores కి రీచ్ అవుతుందని, అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 29 కి 19 to 20 crores కి రీచ్ అవుతుందని చెప్పి వీళ్ళు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ రిమైనింగ్ మెట్రిక్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా వీళ్ళు ఏదైతే
ఏదైతే అనలిస్ట్ మీట్ లోని గైడెన్స్ ఇచ్చారో ఆ గైడెన్స్ ని నిజంగా బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు కనుక మీట్ అయినట్లయితే బజాజ్ ఫైనాన్స్ స్టాక్ లోని మనకి మంచి రన్అప్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యాస్ అలొకేషన్ ఏదైతే ఇచ్చేదో చీప్ గా ఆ అలొకేషన్ పర్సెంటేజ్ ని రీసెంట్ గానే 2 times కట్ చేసింది కదా. ఇలా కట్ చేయడం వల్ల ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ పైన అయితే కొంత భారం పడింది. ఎందుకంటే గవర్నమెంట్ వీళ్ళకి తక్కువ ప్రైస్ కి ఇస్తున్నటువంటి గ్యాస్ అలొకేషన్ కట్ చేసింది కదా అని చెప్పి వీళ్ళు సప్లైని తగ్గించుకోలేరు కదా. వీళ్ళు సప్లై తగ్గించుకుంటే వీళ్ళ ఓవరాల్ వాల్యూమ్స్ కూడా తగ్గిపోతాయి. అందుకని గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైతే వాల్యూమ్ కట్ జరిగిందో దాన్ని ఆఫ్సెట్ చేసుకునేందుకు స్పాట్ ఎల్ఎన్జీ ని వాళ్ళు పర్చేస్ చేస్తున్నారు. ఈ స్పాట్ ఎల్ఎన్జీ ప్రైస్లు కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు కూడా రీసెంట్ గా ప్రైస్ హైక్ తీసుకుని వీళ్ళ మార్జిన్స్ పైన ప్రెషర్ పడకుండా ఆ ఇన్పుట్ కాస్ట్ ని ఎండ్ యూజర్స్ కి పాస్ ఆన్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పుడు గుజరాత్ గ్యాస్ వాళ్ళు కూడా వీళ్ళు మార్బీ రీజన్ లో ఏదైతే గ్యాస్ సప్లై చేస్తారో ఆ గ్యాస్ ప్రైస్లను పెంచడం జరిగింది. యాక్చువల్లీ ఈ గ్యాస్ ప్రైస్లు పెంచడం వల్ల వీళ్ళకి ఇప్పుడు డిసడ్వాంటేజ్ కిందే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మార్బీ రీజన్ లోని గ్యాస్ కి ఆల్టర్నేటివ్ గా ప్రొపెన్ కూడా యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళు గ్యాస్ ప్రైస్ హైక్ తీసుకోవడం వల్ల గ్యాస్ ప్రైస్ అనేది ప్రొపేన్ ప్రైస్ కన్నా కూడా కొంచెం ఎక్కువే పెరిగింది. ప్రొపేన్ ప్రైస్ కన్నా గ్యాస్ ప్రైస్ ఎక్కువగా ఉన్నది కాబట్టి ఇక్కడ ఉండేటువంటి కస్టమర్స్ ఏం చేస్తారు, గ్యాస్ ని వీళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేసే కన్నా కూడా ప్రొపేన్ ని వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. కాబట్టి దానివల్ల గుజరాత్ గ్యాస్ వాళ్ళ వాల్యూమ్స్ అయితే ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. చూడాలి, ఇప్పుడైతే వీళ్ళు ప్రైస్ హైక్ తీసుకున్నారు కదా, దీనివల్ల వీళ్ళ వాల్యూమ్స్ కనుక తగ్గినట్లయితే కమింగ్ క్వార్టర్స్ లోని వీళ్ళ నెంబర్స్ లో మనకి క్లియర్ కట్ గా అది కనిపిస్తుంది. అంతేకాకుండా గవర్నమెంట్ వీళ్ళకి చీప్ గా ఇచ్చేటువంటి గ్యాస్ అలొకేషన్ కట్ చేయడం వలన కొంతవరకు వీళ్ళ మార్జిన్స్ పైన కూడా కొన్నాళ్ళ వరకు మనం ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉంది. ఫైనల్లీ ఇప్పుడు ఈ మార్బీ రీజన్ లో వీళ్ళు ఏదైతే ప్రైస్ హైక్ తీసుకున్నారో దీన్ని బట్టి వీళ్ళ వాల్యూమ్స్ తగ్గుతాయని చెప్పి అనలిస్టులు కూడా వాళ్ళ వ్యూని షేర్ చేస్తున్నారు. సో ఇది ఒక రకంగా మనం గుజరాత్ గ్యాస్ రిలేటెడ్ గా నెగిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని కాఫీ ప్రైస్లు అయితే రికార్డ్ హైస్ ని టచ్ చేస్తున్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ న్యూయార్క్ ఎక్స్చేంజ్ లోని కాఫీ ఫ్యూచర్స్ ఆల్మోస్ట్ 2024 లోని 77% పెరగడం జరిగింది. సో ఈ కాఫీ ప్రైస్లు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇంతలా పెరుగుతున్నాయి కాబట్టి అది మన ఇండియన్ కాఫీ కంపెనీస్ లైక్ సిసిఎల్ ప్రొడక్ట్స్ అండ్ అలాగే వింటేజ్ కాఫీ లాంటి కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. సో ఈ కంటిన్యూస్ గా ఏదైతే కాఫీ ప్రైస్లు పెరుగుతున్నాయో అవి ఫర్దర్ గా కూడా ఇంకా ఇంక్రీజ్ అయినట్లయితే దాని వలన ఈ రెండు కంపెనీస్ కూడా బాగా లాభ పడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ నవంబర్ మంత్ జనరల్ ఇన్సూరెన్స్ డేటా రిలీజ్ అయింది. ఈ నవంబర్ లోని నివా బూపా వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రీమియం లోని 15% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే స్టార్ హెల్త్ వాళ్ళ ప్రీమియం లోని 8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ వాళ్ళ ప్రీమియం లోని 6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ఐసిఐసిఐ లొంబార్డ్ వాళ్ళ ప్రీమియం లో మాత్రం 3% డ్రాప్ కనపడుతున్నట్లయితే గో డిజిట్ వాళ్ళ ప్రీమియం లోని 4% డ్రాప్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ నవంబర్ మంత్ లోని అందరికన్నా కూడా నివా బూపా వాళ్ళు బెటర్ పెర్ఫార్మెన్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ డీసీఎం శ్రీరామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు ప్రీవియస్ గా ఈ డీసీఎం శ్రీరామ్ ఇండస్ట్రీస్ యొక్క స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా ఈ డీసీఎం శ్రీరామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లోని లిల్లీ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ ని మర్జ్ చేసి ఆ మర్జర్ తర్వాత ఈ డీసీఎం శ్రీరామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ని 2 కంపెనీస్ గా వీళ్ళు డీమర్జ్ చేయబోతున్నారు. అంటే డీసీఎం శ్రీరామ్ ఫైన్ కెమికల్స్ లిమిటెడ్ అండ్ అలాగే డీసీఎం శ్రీరామ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఇలా 2 కంపెనీస్ గా డీమర్జ్ చేయబోతున్నారు. నౌ ఈ డీమర్జర్ రిలేటెడ్ గా వీళ్ళ షేర్ హోల్డర్స్ అండ్ అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ యొక్క అప్రూవల్ తీసుకునేందుకు గాను మీటింగ్ ని కమింగ్ జాన్ 27th కండక్ట్ చేయాలని చెప్పి వీళ్ళకి ఎన్సీఎల్టీ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ రావడం జరిగింది. సో ఈ మీటింగ్ లోని వీళ్ళకి షేర్ హోల్డర్స్ అండ్ అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్లయితే ఈ స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ ప్రాసెస్ అయితే ముందుకు వెళ్ళనున్నది. సో దీని ద్వారా ఓవరాల్ గా వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది కాబట్టి ఇది డీసీఎం శ్రీరామ్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రెలిగేర్ లోని డాబర్ యొక్క ప్రమోటర్ గ్రూప్ ఫ్యామిలీ అయినటువంటి బర్మన్స్ ఆల్రెడీ నియర్లీ 25% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు రెలిగేర్ లో అడిషనల్ గా ఓపెన్ ఆఫర్ ద్వారా మరొక 26% స్టేక్ ని అక్వైర్ చేయడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేయడం జరిగింది. కాకపోతే ఈ రెలిగేర్ యొక్క మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి రష్మి సలూజా గారు దీనికి అగైనిస్ట్ గా చాలా సార్లు ఆవిడ వాయిస్ ని రైజ్ చేశారు. కానీ ఇప్పుడు రెలిగేర్ లో ఓపెన్ ఆఫర్ ద్వారా ఈ స్టేక్ ని అక్వైర్ చేసేందుకు గాను బుర్మన్ ఫ్యామిలీకి ఆర్బీఐ దగ్గర నుంచి అయితే అప్రూవల్ వచ్చినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. నౌ ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చేసిందంటే ఫర్దర్ గా ఇంకా సెబీ దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ రావాలి. వన్స్ సెబీ దగ్గర నుంచి కూడా అప్రూవల్ వచ్చేసినట్లయితే వీళ్ళు ఓపెన్ ఆఫర్ ద్వారా రెలిగేర్ లో అడిషనల్ గా ఈ 26% స్టేక్ నైతే అక్వైర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నౌ బర్మన్ ఫ్యామిలీ కనుక ఒకవేళ రెలిగేర్ లోని అడిషనల్ స్టేక్ ని అక్వైర్ చేసినట్లయితే యాక్చువల్లీ అది రెలిగేర్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ మేనేజ్మెంట్ కనుక వచ్చిందనుకోండి, ఆ మేనేజ్మెంట్ ఆ కంపెనీని స్ట్రాంగ్ గా రివైవ్ చేయడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి లాంగ్ టర్మ్ లోని అది రెలిగేర్ కే బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మన కంట్రీలోని మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్ ఆల్రెడీ ఎంత బాగా గ్రో అవుతుందో మనం చూస్తున్నాం కదా. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూసినట్లయితే ఈ సెక్టర్ లో కంటిన్యూస్ గా మంచి గ్రోత్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి 2028 వరకు ఈ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్ $8
8.3% CAGR చొప్పున గ్రో అయ్యి 3,65,000 crores కి రీచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా PwC వాళ్ళు ఒక రిపోర్ట్ ని షేర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ నాటికి మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్ ఇండస్ట్రీ సైజ్ 2,45,000 crores ఉన్నది. సో వీళ్ళు చెప్తున్నట్టుగా 8.3% CAGR చొప్పున ఒకవేళ గ్రో అయితే వెళ్ళినట్లయితే ఈ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి వేరియస్ కంపెనీస్ అయితే లాభపడినున్నాయి. యాక్చువల్లీ గ్లోబల్లీ చూసినట్లయితే టీవీ అండ్ ప్రింట్ అడ్వర్టైజింగ్ రెవెన్యూ అయితే తగ్గుతూ వస్తుంది, కానీ మన ఇండియాలో మాత్రం ఇది గ్రో అవుతూ వస్తుంది. దీనికి కారణం మెయిన్ డిజిటల్ అడ్వర్టైజింగ్, ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఆన్లైన్ గేమింగ్ అండ్ జనరేటివ్ AI ఇవన్నీ కూడా మంచి గ్రోత్ ని చూస్తున్నాయని. సో కమింగ్ ఇయర్స్ లో కూడా గ్లోబల్లీ ఈ సెక్టర్ లో కొంత ఫాల్ చూసినా మన ఇండియాలోనైతే మంచి గ్రోత్ చూసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు షేర్ చేస్తున్నట్టుగా ఈ సెక్టర్ లో మంచి బూమ్ కనుక కనపడినట్లయితే ఓవరాల్ గా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి వేరియస్ కంపెనీస్ ఉన్నాయి కదా, జియో ఎంటర్టైన్మెంట్ కావచ్చు, వీళ్ళతో పాటు ఇంకా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి కదా, అవన్నీ కూడా లాభపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా గురించి మనం మాట్లాడుకోవాలి. మీకు గుర్తున్నట్లయితే లాస్ట్ వీక్ లోని ఇండస్ టవర్స్ లోని వోడాఫోన్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఉన్నది కదా, వాళ్ళకి ఏదైతే స్టేక్ ఉన్నదో ఆ స్టేక్ ని వాళ్ళు సెల్ చేశారు. అండ్ ఆ సెల్ చేయగా ఏవైతే డబ్బులు వచ్చాయో వాటిని వోడాఫోన్ ఐడియాలోకి వాళ్ళు ఇన్ఫ్యూజ్ చేయబోతున్నట్టుగా మనం ఆ టైంలోనే డిస్కస్ చేసుకున్నాం. దీని రిలేటెడ్ గా వోడాఫోన్ ఐడియా నుంచి కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. వీళ్ళు ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ కి చెందినటువంటి 2 entities కి ఈక్విటీ షేర్స్ ని ఈచ్ షేర్ ₹11.28 చొప్పున ఇష్యూ చేయడం ద్వారా టోటల్ గా 1,900 crores పైనే ఫండ్ రైజ్ చేయనున్నారు. వీళ్ళకి వచ్చేటువంటి ఫండ్ వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు యాక్చువల్లీ ప్రీవియస్ గా ఇండస్ టవర్స్ వాళ్ళకి కొన్ని పెండింగ్ పేమెంట్స్ చేయవలసి ఉన్నది, ఆ పేమెంట్స్ చేయబోతున్నట్లుగా మార్కెట్ లో అయితే అప్డేట్స్ వస్తున్నాయి. సో ఓవరాల్ గా వోడాఫోన్ గ్రూప్ ఈ ఫండ్ రైజ్ చేసి ఇండస్ టవర్స్ ఉన్నటువంటి పెండింగ్ పేమెంట్స్ కనుక రిలీజ్ చేసినట్లయితే అది ఇండస్ టవర్స్ వాళ్ళకి బెనిఫిట్ కానుంది. అండ్ ఇదే కాకుండా వోడాఫోన్ గ్రూప్ వాళ్ళు రెగ్యులర్ ఆపరేషన్స్ రిలేటెడ్ గా అది కూడా మల్టిపుల్ టైమ్స్ ఫండ్ రైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఆ ఫండ్ రైజ్ కూడా సక్సెస్ఫుల్ అయినట్లయితే కొంతవరకు అది వోడాఫోన్ ఐడియా వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ డిఫెన్స్ PSU కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు వీళ్ళు ప్రీవియస్ గా ఆర్డర్స్ రిలేటెడ్ గా డిస్క్లోజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వీళ్ళకి కొత్తగా 634 crores వర్త్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చాయి. వీళ్ళకి వచ్చినటువంటి ఈ ఆర్డర్స్ లోని మోస్ట్ ఆఫ్ ది ఆర్డర్స్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్స్ గా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. దీనిలో మనం చూసినట్లయితే ఆకాష్ మిసైల్స్, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, వీటితో పాటు ఫర్దర్ గా మీరు ఇక్కడ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో చూడొచ్చు వేరియస్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. సో ఓవరాల్ గా కొత్తగా వచ్చిన ఈ ఆర్డర్స్ తో కలుపుకుని ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో వీళ్ళు ఇప్పటి వరకు 8,828 crores వర్త్ ఆఫ్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. సో వీళ్ళు ఏదైతే ఈ కొత్త ఆర్డర్స్ ని విన్ అయ్యారో ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి హర్యానా స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 24,50 lakhs. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళకి వేరియస్ మెయింటెనెన్స్ రిలేటెడ్ సర్వీసెస్ ని వీళ్ళు 2029 December 31st వరకు ఆఫర్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది రైల్టెల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ త్వరలోనే న్యూ ఇయర్ స్టార్ట్ అవబోతుంది కదా, ఈ న్యూ ఇయర్ లోని కార్స్ ఎవరైతే కొత్తగా కొనుక్కుంటారో వాళ్ళందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్. రీసెంట్ గా మనం చూసినట్లయితే ఇన్పుట్ కాస్ట్ బాగా పెరిగిపోవడం వల్ల వేరియస్ OEMs 2025 జనవరి నుంచి ప్రైస్ హైక్ తీసుకోబోతున్నట్టుగా అనౌన్స్ చేశాయి కదా. దీనిలో భాగంగా హుండే వాళ్ళు నియర్లీ వాళ్ళ అక్రాస్ మోడల్స్ పైన 4% వరకు ప్రైస్ హైక్ తీసుకోబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దాని తర్వాత మారుతి సుజుకి వాళ్ళు కూడా ఈ జనవరి నుంచి ప్రైస్ హైక్ తీసుకోబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇదే ఫుడ్ స్టెప్స్ ని ఫాలో అవుతూ టాటా మోటార్స్ వాళ్ళు కూడా 2025 జనవరి నుంచి వాళ్ళ అక్రాస్ మోడల్స్ పైన అప్ టు 3% వరకు ప్రైస్ హైక్ తీసుకోబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఏదైతే ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోతుందో దానివల్ల ఈ OEMs యొక్క మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ ప్రైస్ హైక్ అన్నది OEMs రిలేటెడ్ గా మనం పాజిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ వైర్లెస్ నెట్వర్కింగ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి తేజస్ నెట్వర్క్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వోడాఫోన్ ఐడియా వాళ్ళు వాళ్ళ 4G 5G కెపాసిటీ రోల్అవుట్ కోసం అని చెప్పి ఇప్పుడు తేజస్ నెట్వర్క్స్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వోడాఫోన్ ఐడియా వాళ్ళకి వీళ్ళు TJ1400 అండ్ TJ1600 ప్యాకెట్ అండ్ ఆప్టికల్ ట్రాన్స్మిషన్ ప్రొడక్ట్స్ ని సప్లై చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ వోడాఫోన్ ఐడియా వాళ్ళు వాళ్ళ 4G 5G రోల్అవుట్ అయితే చాలా ఫాస్ట్ గా చేయవలసి ఉన్నది. సో ఒకవేళ ఈ 4G 5G రోల్అవుట్ రిలేటెడ్ గా వోడాఫోన్ ఐడియా స్ట్రాంగ్ గా స్పెండ్ చేసినట్లయితే దాని ద్వారా తేజస్ నెట్వర్క్స్ వాళ్ళకి కూడా బెనిఫిట్ అవబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు 1:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి మరొక షేర్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయనున్నారు. ఇంకా ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళకి షేర్ హోల్డర్స్ అప్రూవల్ అది రావాలి. వన్స్ ఈ షేర్ హోల్డర్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళు ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా రికార్డ్ డేట్ ని ఫిక్స్ చేస్తారు. మార్కెట్ లో కొత్తగా వచ్చిన
వాళ్ళు 1 షేర్ కి 1 షేర్ ని మనకి బోనస్ గా ఇస్తున్నారంటే మనకి ఫ్రీగా షేర్ వస్తుంది అనుకుంటారు కదా. సో ఇక్కడ ఫ్రీగా ఇచ్చేది ఏం లేదు. వీళ్ళు ఏ రేషియోలో అయితే షేర్స్ ని బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారో అదే రేషియోలోని షేర్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షేర్ ప్రైస్ 100 రూపీస్ ఉన్నది అనుకోండి, అప్పుడు ఆ కంపెనీ 1:1 బోనస్ ఇష్యూ అనౌన్స్ చేసినట్లయితే ఆ ఎగ్జిక్యూషన్ డేట్ రోజు ఆ షేర్ ప్రైస్ 50 రూపీస్ కి అడ్జస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అందించేటువంటి PSU కంపెనీ అయిన NBCC వాళ్ళకి ఒడిశా సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 432 crores. ఈ ఆర్డర్ లో భాగంగా ఒడిశా సూనాబేడాలోని సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా వీళ్ళు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ని అందించనున్నారు. వీళ్ళు కంటిన్యూస్ గా ఇలా ఆర్డర్స్ విన్ అవుతుండడం వల్ల వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. ఇది NBCC వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి మెట్రోపోలిస్ హెల్త్ కేర్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా ఢిల్లీ NCR బేస్డ్ కోర్ డయాగ్నోస్టిక్స్ అనేటువంటి కంపెనీలో 100% స్టేక్ ని అక్వైర్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. ఈ కంపెనీలోని వీళ్ళ టోటల్ స్టేక్ ని 246.8 crores కి అక్వైర్ చేయనున్నారు. దీనిలో 55% ఆఫ్ ది స్టేక్ ని క్యాష్ ట్రాన్సాక్షన్ రూపంలో వీళ్ళు అక్వైర్ చేయబోతున్నట్లయితే అనదర్ 45% స్టేక్ ని ఈక్విటీ షేర్స్ ని ఇష్యూ చేయడం ద్వారా అక్వైర్ చేయబోతున్నారు. వీళ్ళు అక్వైర్ చేయబోతున్నటువంటి ఈ కోర్ డయాగ్నోస్టిక్స్ వాళ్ళకి నార్థన్ అండ్ ఈస్టర్న్ ఇండియాలోని స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉన్నది. అండ్ అలాగే వీళ్ళు క్యాన్సర్ టెస్టింగ్ రిలేటెడ్ గా చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేస్తుంటారు. నౌ ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా మెట్రోపోలిస్ వాళ్ళ క్యాన్సర్ టెస్టింగ్ క్యాపబిలిటీస్ పెంచుకోవడమే కాకుండా నార్థన్ ఈస్టర్న్ ఇండియాలోని వీళ్ళ మార్కెట్ షేర్ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఇండియా వైడ్ వీళ్ళ ప్రెజెన్స్ ని పెంచుకోవడానికి చూస్తున్నారు కదా. సో ఇది మెట్రోపోలిస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ గ్లెన్మార్క్ ఫార్మాసిటికల్స్ వాళ్ళు వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఇకాన్స్ వాళ్ళతోని కొలాబరేషన్ లో భాగంగా ఇకాన్స్ గ్లెన్మార్క్ ఇన్నోవేషన్ వాళ్ళు రీఫ్రాక్టరీ మల్టిపుల్ మయోమా ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేసేటువంటి యాంటీబాడీ phase 1 క్లినికల్ ట్రయల్స్ డేటాని వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఈ phase 1 క్లినికల్ ట్రయల్స్ లోని వీళ్ళకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ కనపడిందని, వీళ్ళు ఓవరాల్ గా 20 పేషెంట్స్ పైన దీన్ని టెస్ట్ చేసినట్లుగా అండ్ 75% ఆఫ్ ది రిజల్ట్స్ వీళ్ళకి పాజిటివ్ గా వచ్చినట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ phase 1 క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ఫుల్ అయ్యాయి కాబట్టి అది గ్లెన్మార్క్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ ఫేజ్ లో కూడా వీళ్ళు ట్రయల్స్ అవి కండక్ట్ చేయవలసి ఉన్నది. ఈ డ్రగ్ రిలేటెడ్ గా నెక్స్ట్ ఫేజ్ లో కూడా వీళ్ళు కండక్ట్ చేయబోయేటువంటి ట్రయల్స్ కనుక సక్సెస్ఫుల్ అయినట్లయితే అది గ్లెన్మార్క్ వాళ్ళకి పాజిటివ్ కాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వాటర్ అండ్ సీ వాటర్ ఇంటేక్ సిస్టమ్స్ కి వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్విప్మెంట్ సప్లై చేసేటువంటి జష్ ఇంజనీరింగ్ వాళ్ళు వాళ్ళ నవంబర్ మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. టోటల్ గా ఈ నవంబర్ మంత్ లోని వీళ్ళు 70 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలోని 22 crores వర్త్ ఆర్డర్స్ వీళ్ళకి ఇండియన్ మార్కెట్ నుంచి వచ్చినట్లయితే రిమైనింగ్ 48 crores వర్త్ ఆర్డర్స్ వీళ్ళకి అదర్ కంట్రీస్ నుంచి వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇండియా నుంచి వీళ్ళు ఈ ఆర్డర్స్ ని L&T వాటెక్ తో పాటుగా మరికొన్ని కంపెనీస్ నుంచి విన్ అయ్యారు. అండ్ వీళ్ళతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని USA అండ్ సింగపూర్ లో ఉన్నటువంటి కస్టమర్స్ నుంచి కూడా వీళ్ళు మల్టిపుల్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. వీళ్ళు కొత్తగా విన్ అయినటువంటి ఆర్డర్స్ తో చూసుకుంటే December 1st నాటికి వీళ్ళ ఆర్డర్ బుక్ పొజిషన్ 903 crores కి రీచ్ అయింది. దీనిలో 328 crores వర్త్ ఆర్డర్స్ వీళ్ళకి ఇండియన్ మార్కెట్ నుంచి వచ్చినట్లయితే రిమైనింగ్ 575 crores ఆర్డర్స్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్. వీళ్ళకి కొత్తగా ఏవైతే ఆర్డర్స్ వచ్చాయో ఇవి జష్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఆటో కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి శ్రీరామ్ పిస్టన్స్ వాళ్ళు ICE పవర్ ట్రైన్ ఏరియాలోని వాళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేసుకునేటువంటి ప్లాన్ లో భాగంగా వీళ్ళ సబ్సిడరీ కంపెనీ త్రూ టైమెక్స్ గ్రూప్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ లోని 100% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేశారు. ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా హై ప్రెసిషన్ ఇంజెక్షన్ మాడ్యూల్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లోని వీళ్ళ పొజిషన్ అయితే స్ట్రెంథెన్ అవబోతున్నట్లుగా, దీని ద్వారా వీళ్ళ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ అవబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. టోటల్ గా ఈ కంపెనీని వీళ్ళు 220 crores కి అక్వైర్ చేయబోతున్నారు. అండ్ ఈ ట్రాన్సాక్షన్ ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ టైమెక్స్ గ్రూప్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ని అక్వైర్ చేయడం ద్వారా ఓవరాల్ గా వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని స్ట్రెంథెన్ చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది శ్రీరామ్ పిస్టన్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.